ఎంక్వైరీ చేస్తాము, మార్నింగ్ కల్లా మీకు ఏదో విషయం చెప్తాము అన్నారు. ఓకే. మరి మరుసటి చెప్తాము అని చెప్పండి. చెప్తాము అన్న తర్వాత నేను అక్కడ నుండి రీచ్ అయిపోయాను. ఓకే. అయిపోయి తావులో నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. వచ్చి మళ్ళీ ఆగేసి అక్కడ ఇద్దరు అబ్బాయిలతో అడిగాను, ఏంటని, వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా చూసారా అనేసి అడిగితే అన్నారు, మాకు తెలుసు ఆ కానిస్టేబుల్ అతనే తీసుకెళ్లారు. అతను ముందు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మిలియపుట్లో వర్క్ చేశారు. ఓకే. అయితే ఆ వ్యక్తులు అలా పోల్చారు ఆ మనిషిని. పోల్చిన తర్వాత ఓకే అనుకుని నేనే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే మరుసటి రోజు మీకు 29 సాయంత్రం మీరు వెళ్ళి అటు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడము, అక్కడ వాళ్ళు తెల్లవారుజామునకు చెప్తాము, నెక్స్ట్ రోజుకి చెప్తామన్నారు కదా, మరి నెక్స్ట్ రోజు మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు? నెక్స్ట్ రోజు నేను ఫోన్ చేయడం జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఆ రోజు ముక్కోటి ఏకాదశి, మాకు వర్క్ ఉందమ్మా, మేమైతే ఇప్పటి వరకు సేకరించలేకపోయాము మీ సమస్యని. అయితే ఎలా సార్, నైట్ టైం వచ్చి మీరు అన్నారు ఇలా ఎంక్వైరీ చేస్తాము అంటే, అమ్మ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళినట్లు ఉన్నారు, మరి టెక్కలి కోటబొమ్మాలి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళినట్లు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది అన్నారు. అయితే ఈ రోజు మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. కానిస్టేబుల్ అంటే ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నేను ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది మళ్ళీ. ఓకే సార్, 48 hours అయిపోయింది, మా ఆయన ఆచూకీ లేదు, మీరు ఎఫ్ఐఆర్ కూడా దర్జు చేయలేదు అనేసి అంటే అతను ఒక మాట అన్నాడు. ఓకే. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, పోలీస్ వాళ్ళే ఎవరు రాలేదు, ఎక్కడ వాళ్ళు ఎవరు మీ ఆయనే తీసుకువెళ్ళలేదు, ఒరిస్సా వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, నాకైతే తెలియదు ఓకే అనేసి అన్నారు. సార్ మీకు తెలియకపోవడం ఏంటి, మీరే కదా నిన్న అన్నారు, నిన్న ఇలాగా టెక్కలేనే కోటబొమ్మలేనే వాళ్ళే తీసుకెళ్ళొచ్చు, మా వాళ్ళైతే కాదు అనేసి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఏంటి సార్ అన్నాను. అన్న తర్వాత నా అప్లికేషన్ చదివారు, చదివేసి వచ్చి అతనికి ఏదో ఈరోజు మీటింగ్ ఉందనేసి అతను బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ఈ రిజెక్ట్ అయితే చేస్తారు నా దరఖాస్తు. ఓకే. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లాంటిది ఏమీ రిజిస్టర్ చేయలేదు? ఏమీ లేదు సార్. ఓకే. అండ్ మీ వీధిలోకి వచ్చి వెళ్ళే దారిలో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాస్ ఏం లేవా, అంటే సీసీటీవీ కెమెరాలు కానీ అలాంటివి ఏమన్నా వీధి చివరన కానీ? సీసీ కెమెరాస్ అంటే నాకైతే తెలీదు, మెలియపుట్టి సెంటర్లో ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ మా గుడి అంటే పసుమాల ఆంజనేయుడి గుడి, ఓకే, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది సార్. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా మీరు చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఏ సమయంలో వచ్చారు, ఏ బైక్ మీద వచ్చారు, ఏ బైక్ నంబరు, ఇవన్నీ పోలీసులు చేయాల్సిన పని. మీరు కూడా చేసినా పర్లేదు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద పోలీసుల సైడ్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అయితే లేదు? లేదు సార్, లేదు. ఓకే. మీరు ధర్మాన సోదరులను కానీ ఎవరినైనా మీరు సంప్రదించారా, ఇటు పార్టీకి సంబంధించిన నాయకులను కానీ? లేదు సార్, నాకు పార్టీ పరంగా ఏమీ లేదు. అంటే నాకు అవి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అంటే దువ్వాడ సార్ ధర్మన్ సార్ ఆడియో వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ 2 days తర్వాత ఒక కానిస్టేబుల్స్ ఎవరు అంటే ఆ చందువును ఇంకో అతను 3 రోజుల నుండి గ్యాదర్ చేస్తున్నారట. ఈ వ్యక్తి అంటే మా ఆయన ఫోటో తీసుకొని ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇటు అప్పన్న గారికి తెలుసా, మీకు కూడా మీతో మాట్లాడా, చర్చించారా? లేదు సార్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, అతనికి తెలియదు, నాకు తెలియదు. నేను డీప్గా వెళ్ళినప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఓకే.
అయితే ఈ కాల్ రికార్డింగ్స్ లీక్ అయిన తర్వాత ఈ 2-3 రోజుల సమయంలో ఇటు అప్పన్న గారు ఏమన్నా టెన్షన్తో ఉండడం, ఇంట్లో నా మీద ఏదైనా కుట్ర పన్నే అవకాశం ఉంది, లేకపోతే నన్ను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది, లేకపోతే నన్ను ఏదైనా చేసే అవకాశం ఉంది అంటూ మీతో ఏమన్నా మాట్లాడడం కానీ, ఇంట్లో టెన్షన్గా ఆయన ఉండడం కానీ ఇలా? లేదు సార్, నాకైతే ఆ విషయమే చెప్పలేదు. ఓకే, మీకు ఆ విషయం కూడా తెలియదు. కానీ ఇంట్లో ఎలా ఉండే ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. ఇంట్లో లాస్ట్ 2-3 రోజులు ఆయన ఏమైనా టెన్షన్తో కానీ, భయంతో కానీ, కొద్దిగా నర్వస్గా ఉండడం అట్లా ఏమన్నా జరిగిందా? లేదు సార్, నేను వైజాగ్ లో ఉన్నాను. అంటే చుట్టాల ఇంటికి వెళ్ళాను. మా ఆయన ఏమొచ్చి వర్కర్స్ కి అమౌంట్ ఇస్తాననేసి కొస్మాలు రావడం జరిగింది ఒరిస్సా నుండి. ఓకే, అంటే ఈ సంఘటన జరిగిన రోజు మీరు వైజాగ్లో ఉన్నారు. ఆ ముందు వైజాగ్ లో ఉన్నాను. 28 తారీఖు కానీ 27న కానీ అప్పుడు ఎక్కడ ఉన్నారు? లేదు సార్, లేదు, అదేమీ జరగలేదు. మా సార్ కూడా ఏంటి డిస్కషన్ చేయలేదు నాతో. ఓకే, మీతో ఎలాంటి డిస్కషన్ చేయలేదు. నేను అనేది ఏంటంటే 27 కానీ 28న అప్పన్న గారు ఎక్కడ ఉన్నారు? అప్పుడు మా బరంపూర్లో ఉన్నారండి. ఒరిస్సాలో ఉన్నారు. ఒరిస్సా బెర్హంపూర్లో. ఒరిస్సాలో ఉన్నారు. ఓకే, ఆయన 29న ఇటు నిమ్మాడకు చేరుకున్నారా? నిమ్మాడ వెళ్ళడం లేదు సార్. నిమ్మాడ 1.5 అంటే 1.5 years నుండి నిమ్మాడ మట్టి ఎక్కడం మానేసామండి. ఓకే, అటు వెళ్ళడమే మానేశారు. ఎందుకు? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అక్కడ నిమ్మాడకి వెళ్ళకుండా ఉండడానికి? దానికి కారణాలు అంటే పొలిటికల్ ప్రెషర్ అనేది ఉంది. ఓకే, ఎవరి నుంచి పొలిటికల్ ప్రెషర్ ఉంది నిమ్మాడలో? ప్రెజర్ అంటే నేను ఆ విషయాన్ని మరి ఎలా చెప్పాలంటే, ఆ పార్టీ గెలిచిన తర్వాత ఆ నైట్ నుండి మా ఇంటి మీదకి దాడి జరిగింది. ఓకే, నైట్ నుంచి? ఆ దాడి నైట్ నుండి, ఓకే, గెలుస్తున్న నైట్ నుండి ఓకే, దాడి జరిగింది. అలా జరుగుతుందని మా ఆయన పసిగట్టి అతను యాక్చువల్లీ బయటకు వచ్చేసాడు. ఓకే, ఒరిస్సా వచ్చేసాడు. ఒరిస్సా వచ్చి గాన ఇక్కడ అతను లేదనేసి మా అత్తయ్య, మా భర్త గారు, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత అది అప్పటి నుండి మేము వెళ్ళలేదండి. అప్పటి నుంచి వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు 29 నుంచి ఇటు అప్పన్న గారు కనిపించట్లేదు కదా, 29 నుంచి